సీనియర్ నటీమణి రమ్యకృష్ణ గారు. ఆవిడ పోషించినటువంటి పాత్రలో ఉన్నటువంటి డెప్త్ ఏంటో మనందరికీ తెలుసు, కొత్తగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. నరసింహ సినిమాలో నీలాంబరిగా చేసిన పాత్రను మర్చిపోలేము. అంటే రాజమౌళి గారి బాహుబలి సిరీస్లో రాజమాత శివగామికా దేవిగా ఆవిడ పోషించినటువంటి పాత్ర ఎంతగా ప్రేక్షకులను అలరించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా రంగమార్తాండ చిత్రంలో ఆవిడ పోషించినటువంటి పాత్రకు అద్భుతమైనటువంటి అప్లాజ్ వస్తుంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వెల్కమ్ చేయగానే ఆవిడ ఆహ్వానించిన వెంటనే వారు అంగీకరించినందుకు సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వెల్కమ్ టు రమ్యకృష్ణ గారు, ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇండియన్ స్క్రీన్. నమస్తే అండి. నమస్తే ప్రభు గారు. బాగున్నారా మేడం? చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అవును బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాం. మిమ్మల్ని తెర మీద చూడటం తప్ప ఈ మధ్య కాలంలో కలవడానికి అవకాశం కుదరలేదు. అయితే రంగమార్తాండ సక్సెస్ అనేటువంటిది ఈ రోజున ఇట్ ఈస్ మేకింగ్ వేవ్స్. ముఖ్యంగా మీ పాత్ర, అందరూ అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు. దాంట్లో రంగమార్తాండ అనేటువంటిది అసలు ఒక రంగస్థలానికి సంబంధించినటువంటి, ఒక జీవితాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పాత్రల సృష్టి చేశారు కృష్ణవంశీ గారు. దాంట్లో మీరు పోషించినటువంటి పాత్రకి కూడా ప్రత్యేకమైన అభినందనలు దక్కుతున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? హౌ యు ఆర్ రిసీవింగ్ ద సక్సెస్, ఎంజాయింగ్ ద సక్సెస్? ఐ ఎక్స్పెక్ట్ మోర్. ఎందుకంటే ఇలాంటి రియలిస్టిక్ ఫిలిమ్స్ ఆర్ హార్ట్ టచింగ్ ఫిలిమ్స్ ఎక్కువ రాదు. వస్తే ఇంకా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఎలాగో జనం ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా థియేటర్కి వచ్చి ఇంకా ఎంజాయ్ చేయాలి ఈ పిక్చర్ అని కోరుకుంటున్నాను. అంటే టాక్ అయితే చాలా బాగా స్ప్రెడ్ అయిందండి. ఇప్పుడిప్పుడే అంటే ఇలాంటి సినిమాలకు గ్రాడ్యువల్గా టేక్ ఆఫ్ అవుతాయనేటువంటి నమ్మకం ఉంది. ఆల్ ఓవర్ చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా అనేటువంటిది హ్యూమన్ వాల్యూస్కి ఎంత ప్రాధాన్యత అయితే ఉందో, దీంట్లో ఆర్టిస్టిక్ వాల్యూస్ కూడా అంత గొప్పగా ప్రజెంట్ అయినాయి. ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క నట విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు, ఇక మీ పాత్ర చాలా చాలా డీసెంట్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే రమ్యకృష్ణ గారు అనగానే ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్స్ చూసాం. ఒక నీలంబరిగా కానీ, ఒక రాజమాత శివగామిదేవిగా కానీ, అంత విగ్రస్ క్యారెక్టర్ చేసిన మీరు ఇందులో ఇంత సైలెంట్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటండి? కారణం ఏముంది, అలాంటి క్యారెక్టర్ ఈ పిక్చర్ లో అలాంటి క్యారెక్టర్. సో నేను చేసిన దానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని నేను అనుకున్నాను. వంశీ గారు అదే అనుకున్నారు అనుకుంటాను. అండ్ దెన్ చేస్తుండగా యునో మీరు ఎక్కువ అరిసే ఎక్స్ప్రెస్ చేయాలని అవసరం లేదు అనేది ప్రూవ్ అయింది. సైలెంట్ గా ఉంటూ పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేది వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వరుసగా అరవటం అలవాటు అయి దీంట్లో అరవటమే లేకుండా ఇట్ వాస్ కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఆఫ్టర్ లాంగ్ టైం. కళ్ళతోనే చాలా గొప్ప హావభావాలు ప్రదర్శించారండి మీరు. ఎంత మనం చేసినా అది స్క్రీన్ తెరపైన రావటం అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంది. అది అంత గొప్పగా క్యాప్చర్ చేసి అది ఆయన ప్రెజెంట్ చేయటం వల్ల ఇంకా మీకు ఎక్కువ రీచ్ అయింది. అది దర్శకుల వారు మీ హస్బెండే కాబట్టి ఈ క్యారెక్టర్ చేస్తారని మీరు అడిగారా, లేకపోతే మిమ్మల్ని కృష్ణవంశీ గారు అడిగారా? లేదు, ఫస్ట్ ఈ పిక్చర్ కి చాలా సీరియస్ పిక్చర్. నాకు అప్పుడే ఎందుకు మళ్ళీ సీరియస్ పిక్చర్, ఏదైనా కమర్షియల్ చేయొచ్చు కదా అని నేను ఎప్పుడూ అదే అంటూ ఉంటాను. కానీ ఆయన ఇష్టమే, ఆయన చేస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఈ పిక్చర్ క్రూషియల్ క్యారెక్టర్స్ ఈ ముగ్గురు. సో ఇది సరిగా లేకపోతే పిక్చర్ నిలబడపోవచ్చు. సో దేర్ వాస్ సర్టన్ డిలే అవుతుంది హీరోయిన్ సెట్ అవటం, అది ప్రాపర్ గా అది ఫిక్స్ అవటం అనేది. అప్పుడు నేనే ఇంత కష్టపడటానికి నేనే చేసేస్తాను అన్నా. సో ఆయనకి అప్పటి నుంచే చంద్రలేఖలు ఐ వర్క్ విత్ హిమ్ వన్స్, బట్ సాంగ్ పైన నేను బెడ్ మీద పడుకున్నాను, పర్ఫార్మెన్స్ కి ఎక్కువ లేదు. సో ఆ తర్వాత ఐ థింక్ హీ బేసిక్లీ వాస్ ఇన్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మీ, బికాస్ ఇంట్లో ఉన్నట్టు నేను స్పాట్ లో ఉంటే వర్కౌట్ అవ్వదని. ఫైనలీ అలా కుదిరింది. సెడ్ ఐ డూ ఇట్ అండ్ స్టార్ట్ అయింది పిక్చరు. అండ్ చేస్తూ ఉండగా ఒక్కొక్క సీన్ ఫినిష్ అవుతూ ఉన్నప్పుడే మ్యాజిక్ అనేది యూ కుడ్ ఫీల్ ఇట్. ఎందుకంటే అందరూ పర్ఫార్మెన్స్ చేసేటట్టు లేదు. ఆ మాటలు కానీ, ఆ పిక్చర్ లో ఆ సీన్స్ కానీ ఒకటి తర్వాత ఒకటి ఇట్ వాస్ మనం
నటించలేదు ఎవరు, అవునవును అవును యాక్చువల్లీ బిహేవ్ చేశారు అవును అక్కడ. జస్ట్ ఆ క్యారెక్టర్ అనేది నటించుకోకుండా అలా న్యాచురల్ గా వచ్చేస్తుంది అందరికి. అవును ఆ సెటప్ గానీ, రిలేటబుల్ సీన్స్, అందరి ఇంట్లో జరిగే సీన్స్, అందరి ఇంట్లో మనం మాట్లాడే మాటలు అలా వచ్చేసరికి యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాస్ వెరీ వెరీ ఈజీ అవునవును ఫర్ ఎవ్రీబడి ఐ థింక్. ఓకే. మీరు ఒరిజినల్ నట సామ్రాట్ చూసారండి? నేను చూసాను, కానీ అది చాలా స్లో పేస్డ్ గా ఉంది. సో అప్పుడు నేను అనుకున్నాను ఆల్రెడీ స్లో పేస్ట్ ఉంది, ఎంత మార్చినా తెలుగుకి ఎలా సెట్ అవుతుంది అనుకున్నాను. కానీ వంశీ గారు అది చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, తెలుగుకి తగ్గినట్టు చాలా అందంగా చేశారు. అది అదే చెప్తున్నా, చేస్తూ ఉండగా మ్యాజిక్ కనపడుతూ ఉంది అసలు. ఇప్పుడు ఇందులో హ్యూమన్ వాల్యూస్ ఎంత గొప్పగా ఉన్నాయో, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి పిల్లలు, తల్లిదండ్రుల పట్ల ఎలాంటి, వాళ్ళ మధ్య ఒక పెద్ద, అందరూ విలన్స్ కూడా కాదు ఈ సినిమాలో, ఎవరి బ్యాడ్ క్యారెక్టర్స్ లో, ఎవ్రీబడి ప్లేడ్ టు ద కాదండి అసలు. సిచ్యువేషన్, అన్ని సిచ్యువేషన్ తగ్గినట్టు ఒక్కొక్కళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది లైఫ్ కూడా. అవునండి. ఇప్పుడు నేను నా అమ్మని చాలా సార్లు, నాకు నా అమ్మకి ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, అందుకని నేను బ్యాడ్ కాదు, నా అమ్మ కూడా బ్యాడ్ కాదు. అవును. సో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి, ఒక ప్రాబ్లం వస్తే ఎవరు దాంట్లో సిచ్యువేషన్ అలాంటి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా రియాక్ట్ చేపిస్తుంది. సో ఈ పిక్చర్ లో కూడా అలాగే కొన్నిసార్లు మీకు మీ వైఫ్ కి ప్రాబ్లమ్స్, ఫైట్ వస్తుంది కదా, అంతే అంతే. అందుకని మీరు నెగటివ్ అయిపోరు, మీ వైఫ్ పాజిటివ్ అయిపోరు, మీ వైఫ్ నెగటివ్ అయిపోరు, మీరు పాజిటివ్ అయిపోరు. సో ఇట్స్ లైక్ దాట్, ఇట్ ఈస్ లైక్ ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ ఎలా కోపప్ చేస్తున్నారు అనేది ఈ స్టోరీ కూడా. సో అందుకే ఎవరు నెగటివ్ కాదు, ఎవరు విలన్స్ కాదు, దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అవును, అంటే అలాంటప్పుడు మీకు కూడా యాక్చువల్గా నటించడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ లేకుండా యూ ఆల్ ఆఫ్ యూ బిహేవ్డ్ ఓ చిన్న రెగ్యులర్ బిహేవియర్ లాగా ఉన్న తప్ప నోబడి ట్రైడ్ టు యాక్ట్ పర్టికులర్లీ. యా, అవసరం లేదు అక్కడ. ఆ డైలాగ్స్ మాట్లాడుతుంటేనే సహం పైన డెలివర్ అయిపోతుంది ఏం కావాలో ఆ సీన్ కి. దాన్ని యాక్టింగ్ అంటారా ఏమంటారో తెలియదు. సో అలా ఒక సిచ్యువేషన్ అది. సినిమా అయిన తర్వాత మీరు చూసారండి? యా, నేను చూసాను. నటన పరంగా సరే, రమ్యకృష్ణ గారు చాలా సబ్డ్యూడ్గా, చాలా అండర్ ప్లే క్యారెక్టర్ చేశారు. అయితే యాక్ట్ చేసి అద్భుతంగా పర్ఫామ్ చేయాల్సినటువంటి క్యారెక్టర్స్గా 2-3 ఉన్నాయండి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, హౌ డు యూ కాంప్లిమెంట్ ప్రకాష్ రాజ్ అండ్ బ్రహ్మానందం కాంబినేషన్? హౌ డు యూ కాంప్లిమెంట్ దెమ్? ప్రకాష్ రాజ్ గారు ఇస్ అ వర్సటైల్ యాక్టర్. ఏ రోల్ అయినా ఏదైనా చేయగలిగిన ఒక యాక్టర్. ఆయనకి అన్ని పిక్చర్లో ఆయన ఫుల్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ ప్రూవ్ చేసే అంత రోల్స్ ఎప్పుడూ ఆయనకి దొరకపోవచ్చు, కానీ ఈ పిక్చర్ యాక్చువల్లీ గేవ్ హిమ్ దట్ ఫుల్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ టు డెలివర్ వాట్ ఎవర్ హీ హ్యాడ్. ద ఫుల్ టాలెంట్, హిస్ కెపాసిటీ ఇది ఫుల్ తెలియదు నాకు, ఇంతకంటే ఐ థింక్ హీస్ కేపబుల్ ఆఫ్ ఈవెన్ మోర్. సో అది చూపించే అవకాశం ఆయనకి దీని వల్ల తప్పకుండా దొరికింది, ఈ క్యారెక్టర్ వల్ల. అండ్ బ్రహ్మానందం గారు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈ పిక్చర్ లో. ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకుని చేశారు అది. అవునండి. అండ్ అది ఒక్కొక్క రోజు ఆయన సెట్ కి వచ్చి, ఆయన ఎంత ఒక స్కూల్ కి వచ్చిన పిల్లగా వచ్చి, హీ యూస్ టు రియల్లీ ఫోకస్ అండ్ వర్క్ సో హార్డ్. ఆయనకి ఐ థింక్ హీ వాజ్ ఆల్సో నాట్ షూర్ ఆయన చేయగలుగుతారా లేదా అని. ఎందుకంటే ఆయన రెగ్యులర్ గా చేసే రోల్ కాదు ఇది. సో ఆయనకి అది కనపడింది. అయినా యునో ద వే నేను చేస్తానని ఒక పట్టుదలతో అంత ఎఫర్ట్ పెట్టి ఆయన చేసింది వాజ్ లైక్ సో నైస్ టు వాచ్. అది స్క్రీన్ మీద చూస్తుంటే ఎంత చక్కగా ఉందో ఆయన పర్ఫార్మెన్స్. అండ్ ఆయన టోటల్ గానే ఆయన వచ్చిన సీన్స్ అన్ని ఇట్ వాజ్ లైక్ సూపర్. అండ్ అలాగే శివాత్మిక, అనసూయ, ఎవ్రీబడి, రాహుల్ నుంచి అందరూ ఈ పిక్చర్ లో వెరీ న్యాచురల్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అందరూ బ్రహ్మాండంగా చేశారు. అనసూయ కానీ, రాహుల్ సిప్లిగంజ్ కానీ, వీళ్ళందరూ అలీ రాజా, వీళ్ళందరూ బాగా చేశారు. అయితే స్పెషల్గా శివాత్మిక, రాజశేఖర్ గారి కుమార్తె, జీవిత రాజశేఖర్ వాళ్ళ కుమార్తె
శివాత్మికకి మంచి అప్లాజ్ వచ్చిందండి. అంటే ఒకవైపు ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక గ్రేట్ యాక్టర్, ఒకవైపు రమ్యకృష్ణ లాంటి ఒక అద్భుతమైన నటీమణి, మధ్యలో ఒక కాంబినేషన్లో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్కి స్పెషల్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. హౌ డూ యూ కాంప్లిమెంట్ దట్ అప్కమింగ్ యాక్ట్రెస్? మొత్తానికి షీ ఓవర్ టు రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు టుగెదర్, పుట్ టుగెదర్. సో వండర్ఫుల్ పర్ఫార్మర్. కొన్నిసార్లు యాక్టర్స్ వచ్చి పోను పోను యాక్ట్ చేస్తూ ఉండగా ఆ క్రాఫ్ట్ నేర్చుకుంటారు, స్లోగా ఒక్కొక్క పిక్చర్ కి ఎదుగుతారు. ఈ అమ్మాయి ఐ థింక్ షీస్ అ బార్న్ యాక్టర్. సో కొన్నిసార్లు అలా చాలా తక్కువ మందిలో ఉంటుంది ఆ క్వాలిటీ. ఏ సీన్ ఇచ్చినా దేనికి ఒక ఎఫర్ట్ పెట్టకుండా న్యాచురల్ గా కాన్ఫిడెంట్ గా చేయటం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ దట్ గర్ల్ హ్యాస్ ఇట్. శివాత్మిక వెరీ టాలెంటెడ్. ఓకే, మీ క్యారెక్టర్ వరకు వస్తే రమ్య గారు, మామూలుగా మీరు ఎంత గ్లామరస్ క్యారెక్టర్ చేశారో, ఎంత ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్ చేశారో అందరికీ తెలుసు. ఈ క్యారెక్టర్ నేను చేస్తానని మీరు ఆఫర్ చేసుకున్నప్పుడు మీరు చేయదగ్గంత పర్ఫార్మెన్స్ వాల్యూస్ ఇందులో ఉన్నాయి అనుకున్నారా? అది మీ ఇమేజ్కి డిఫరెంట్ కదా అనేటువంటి ఫీలింగ్ ఏమైనా కలిగిందా? నా కెరీర్ లోనే బెస్ట్ థింగ్ నాకు అయిందంటే ఏ ఇమేజ్ అని నాకు సెట్ అవ్వలేదండి. ఏ ఇమేజ్ లేదు నాకు. గ్లామర్ చేస్తూనే అమోరు క్యారెక్టర్ చేశాను. అమోరు క్యారెక్టర్ చేస్తూ ఉంటేనే ఆయనకిద్దరు అనే నెగటివ్ రోల్ చేశాను. హీరోయిన్ గా చేస్తున్నప్పుడే నీలాంబరి అనే రజనీకాంత్ ఆపోజిట్ నెగటివ్ రోల్ చేశాను. సో అది నేను చేయటం గొప్ప కాదు, కానీ నేను చేసి అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం అనేది నా బ్లెస్సింగ్. సో అందుకని నాకు ఎలాంటి ఇమేజ్ లోపల నేను బైండ్ అవ్వలేదు. బైండ్ అవ్వద్దు అనేది కూడా నాకు కోరిక కూడా. సో దానికి తగ్గినట్టు ఆ టైంలో కొంచెం మొనోటనస్ గా లౌడ్ రోల్స్ వచ్చేసరికి అప్పటికి ఇలాంటి రోల్ వచ్చేది వాస్ ఫర్ మీ సంథింగ్ డిఫరెంట్ టు డూ. ఈ డిఫరెన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్ క్యారెక్టర్. yes and it was so wonderful to do. ఊరికే డైలాగ్ చెప్పి చేయటం కంటే ఇది ఇంకా టఫ్, ఇంకా కష్టం. అవునవును, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కళ్ళతోనే మీరు పలికించినటువంటి భావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ మీరు మాట్లాడకుండా చెప్పాలి అసలు ఫ్రేమ్ లో. అవును, ఆ సాఫ్ట్నెస్ లోనే ఒక చిన్న అండర్ కరెంట్ ఒక ఫైర్ ఉంటుంది మీ క్యారెక్టర్లో. అండర్ కరెంట్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అవునవును, ఒక్కసారిగా క్లైమాక్స్ అంత 10 సెంటెన్స్ లో చెప్పాల్సింది 2 మాటల్లో చెప్తుంది ఈ క్యారెక్టర్. అవును, సినిమా మొత్తం మీద మీ వాయిస్ పెద్దగా వినిపించినటువంటి సీన్ అదొక్కటే. లాస్ట్ లో ఆ సీన్ లో ఒక్క దాంట్లో నోరు మొయ్ అని ఒక్కసారిగా మీరు అరిచారు, అదొక్కటే మీ షౌటింగ్. ఇది మిగతా అంతా చాలా కామ్గా ప్లెజెంట్గా అనిపించారు. రియల్లీ ఒక రిటైర్డ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎంత అనుభవంతో, ఎంత పండిపోయినటువంటి అనుభవాలతో ఎంత నిండుగా ఉంటుందో ఆ నిండుతనాన్ని చాలా గొప్పగా మీరు ప్రదర్శించారు. దట్ ఈస్ రియల్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీలాంటి హై ప్లేట్ స్టార్, ఇంత ఇమేజ్ ఉన్న స్టార్ అలాంటి ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయటం రియల్లీ ఒక ఆర్ట్ పట్ల మీకున్నటువంటి గౌరవానికి నిదర్శనం. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అలాగే చంద్రలేఖ తరువాత, చంద్రలేఖ టయానికి మీకు కృష్ణవంశీ గారికి మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇద్దరు ఇంతవరకు యాక్ట్ చేయలేదు, కలిసి కాంబినేషన్ వర్క్ చేయలేదు. ఆయన డైరెక్షన్లో మీరు చేయలేదు, ఆయన ఎన్నెన్నో గొప్ప సినిమాలు చేశారు. ఈ తర్వాత కృష్ణవంశీ గారి కాంబినేషన్లో చేయటం మీ వారి కాంబినేషన్లో చేసినట్లుగా ఉందా, కృష్ణవంశీ అనే ఒక డైరెక్టర్ కాంబినేషన్లో చేసినట్టుగా ఉందా? ఆ రిజర్వేషన్స్ ఏమైనా? కృష్ణవంశీ అనే ఒక మంచి డైరెక్టర్ తో వర్క్ చేసిన ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఐ లైక్ హిమ్ మోర్ యాజ్ ఎ డైరెక్టర్ దెన్ అ హస్బెండ్. వండర్ఫుల్ డైరెక్టర్, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఆఫ్, మామూలుగా కృష్ణవంశీ గారి డైరెక్షన్లో చేయటం చాలామందికి బాబోయ్ పిండేస్తాడు, జ్యూస్ పిండేస్తాడు, రసం లాగేస్తాడు అనేటువంటి ఒక ఇది ఉందండి. లేదంటేనే పిండటం అనేది అనిపిస్తుంది. మనకి ఆ సత్తా ఉంటే అసలు మనకి విందు భోజనంలాగా అనిపిస్తుంది ఇలాంటి డైరెక్టర్ దొరికితే. వండర్ఫుల్ కాంప్లిమెంట్. మీరు ఎలా ఉన్న స్ట్రెయిన్ తీసుకున్నారా ఈ క్యారెక్టర్ చేయటంలో? తన డైరెక్షన్లో మీరు ఏమైనా స్ట్రెయిన్ అయిన సందర్భం ఉందా?
స్ట్రెయిన్ అవటానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఒక సెట్ లో రాగానే ఆ సీన్ ఏ మూడ్ కావాలో ఆ మూడ్ కి ఆర్టిస్ట్ ని చాలా బ్యూటిఫుల్ గా తెప్పిస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ కృష్ణవంశీ. ఆ డైలాగ్ అనేది అంత అందంగా చెప్తారు. మనకి అది వచ్చే వరకు అది చాలా బ్యూటిఫుల్ గా మనకి అర్థం అయ్యేలా మళ్ళీ మళ్ళీ చెప్తారు. సో అది ఫోకస్ చేసి వింటేనే సహం యాక్టింగ్ అక్కడే పోతుంది. సహం ఛాలెంజ్ ఇస్ ఓవర్ దేర్. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ ద వే హీ గెట్స్ యూ ఇన్ టు ద మూడ్. ఆ డైలాగ్ చెప్పటం అండ్ దెన్ ద వే హీ క్యాప్చర్స్ ఇట్. సో స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు నాకు కృష్ణవంశీ గారి దగ్గర అండ్ రాజమౌళి గారు. ఆయన సీన్ నరేట్ చేస్తున్నప్పుడు మనకి విజువల్ కనపడుతుంది కళ్ళ ముందు. సో మనకి ఎవరో అది ఆయన ఊరికే మాటల్లో చెప్తూ ఉంటారు, మనకి ఆ విజువల్స్ మన కళ్ళ ముందు అలా కనపడుతుంది. సో ఇలాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేయటం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. సో ఇట్ ఇస్ మనకి ఎక్కడ స్ట్రెయిన్ కనపడదు. మనకి ఆ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే అసలు ఇట్స్ ఫీస్ట్ టు వర్క్ విత్ డైరెక్టర్స్ లైక్ దిస్. ఆర్టిస్ట్ లో ఆ ఇంట్రెస్ట్, ఆ రిసిప్రికేషన్ అనేటువంటిది ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. లేక లేనప్పుడే కొంచెం స్ట్రెయిన్ గా ఫీల్ అవడం, లేకపోతే పిండేస్తాడు, హింస పెడతాడు అనేటువంటి అభిప్రాయాలు వస్తుంటాయి అని అనుకుంటున్నాను. ఎందుకు కాంట్రవర్సీ అలా నాకు తెలియదు. కాంట్రవర్సీ ఏం లేదండి, అది ఒక కాంప్లిమెంటే. కృష్ణవంశీ గారికి ఉన్నటువంటిది ఏంటంటే ఒక అందమైన కాంప్లిమెంట్. బాబోయ్ సాడిస్ట్, చంపేస్తాడు, పని రాక్షసుడు అనేటువంటిది ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంట్, ఈ డిస్గైజ్డ్ కాంప్లిమెంట్ అని అనుకోవాలి. రాకపోతే రప్పించడానికి నెంబర్ ఆఫ్ టేక్స్ ఇద్దరికి స్ట్రెయిన్ ఉంటుంది. యాక్టింగ్ వచ్చు అంటే స్ట్రెయిన్ అక్కర్లా. మిమ్మల్ని ఒకటి రెండు సీన్స్ ఇందులో బాగా నాకు నచ్చిన సీన్స్ ఇవి అని చెప్పాలి అంటే, కోట్ చేయాలంటే ఏ సీన్స్ కోట్ చేస్తారు మేడం? నాకు ప్రతి సీన్ ఎందుకంటే ఇన్క్లూడింగ్ ఒక ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు వచ్చి నేను ఆ బిరుదు తీసుకున్నాక ఇంటికి వచ్చాక నేను ఆస్తి అంతా ఇస్తున్నాను అని చెప్పి నాకు రాజు గారు ఉన్నారు, ఇంకేం కావాలని నన్ను కూర్చోపెట్టి మాట్లాడతారు. నేను ఊరికే తల మీద చేయి పెట్టి ఒక యునో ఒక క్లోజ్అప్ ఉంటుంది, ఆయన అడ్మైర్ చేసినట్టు ఒక ఎక్స్ప్రెషన్. సో అలాంటి ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కూడా ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఆర్తి తీసినప్పుడు ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, చిన్నవే ఇవన్నీ, చాలా పెద్ద డైలాగ్స్ కాదు, కానీ దాంట్లో యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఆయన చెప్తారు ఇదంతా కనపడాలి ఈ ఎక్స్ప్రెషన్ లో అని చెప్తారు. సో అంత కనబడి అంత ఫోకస్ కావాలి ఒక ఎక్స్ప్రెషన్ లో, అంత చేయాలి. సో అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వర్ మై ఫేవరెట్. అలాగలాగా ఆటోలో వచ్చేటప్పుడు మిమ్మల్ని ఇల్లు గాని అమ్మాయి గాని ఒక లేదు ఇచ్చాక మనది కాదు అని, అది ఆ డైలాగ్ అనేది సూపర్ డైలాగ్. మన ఊరు వెళ్ళిపోదాం అయ్యా, ఇక్కడ ఎందుకు, మన ఇంటికి వెళ్తే మనది అని అనిపించడం లేదు. సో అది ఆ డైలాగ్ అనేది చాలా హార్ట్ టచింగ్ డైలాగ్. ఎట్లా బతుకుతావయ్యా అండ్ లాస్ట్ లో చివర్లో వచ్చే డైలాగ్, ఆ సీన్ గాని, ఆ మొత్తం సీన్ గాని, ప్రీ క్లైమాక్స్ ది, అది చాలా హార్ట్ టచింగ్ సీన్. ఇంకోటి మిమ్మల్ని రాజుగారు అని పిలవటం అండి, అది చాలా అపీలింగ్గా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ప్రతి భర్త కూడాను చాలా అభిమానంగా రాజుగారు అని భార్యను పిలుచుకోవటం అనేది భలే బ్రాండింగ్ అవుతుంది. అది భలే లవ్లీగా ఉంది కదా, బాగానే ఉంటుంది కదా. నిజం, చాలా బాగుంది అది. మీరు వెళ్ళి ఏమని పిలుస్తారు మీ వైఫ్ ని? నేను మాధవి అంటాను, మధు అంటా, తన పేరు మాధవి, గారు అని పిలిచేయండి. ఇప్పుడు నుంచి రాజుగారు అని పిలవాలి. రియల్లీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో కూడా అది చాలా టచింగ్ సీన్గా వెళ్ళిపోతుందండి. వెరీ లవ్లీ జెస్చర్ అది. అది దాంట్లో ఒక రెస్పెక్ట్ తో పాటు ఒక లవ్ తో కలిసిన ఒక రెస్పెక్ట్ వస్తుంది దాంట్లో. అవునవును, చాలా బాగుంది. ఇంకా రమ్యకృష్ణ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. ఇక అలాగే రమ్యకృష్ణ గారితో మాట్లాడి చాలా రోజులైంది. మిగతా విషయాలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమి సినిమాలు చేస్తున్నారు?
నేను ఇప్పుడు రజనీ గారు జైలర్ అనేది దాంట్లో చేస్తున్నాను. ఓకే. తర్వాత క్వీన్ సీజన్ 2 చేస్తున్నాను. ఓకే 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 2 ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారి ఈ బాహుబలి సిరీస్తో మీరు ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారు. ఇంటర్నేషనల్ ఐడెంటిఫికేషన్ అనేది వచ్చింది. అది తర్వాత దాని గురించి నాకు మాత్రం కాదు, పాన్ ఇండియా నన్ను మాత్రం ఆయన తెలుగు ఇండస్ట్రీయే పాన్ వరల్డ్ చేసేసారు. అవును అవును అవును. సో లవ్లీ లవ్లీ, కంగ్రాట్స్ టు ద టీమ్ RRR యాక్చువల్లీ. అవును. అది నాటు సాంగ్ ఒక నేషనల్ అవార్డు, ఒక ఆస్కార్ అవార్డు రావటం అనేటువంటి దాని పట్ల హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్ ఆర్ కంగ్రాచులేషన్? ఏం కావాలి అసలు, ఎన్ని సంవత్సరాల నుంచి అది ఇండియాకి వచ్చింది అది ఎక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి. సో ఇట్ ఇస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. అసలు హ్యాపీ ఫర్ ద RRR టీమ్, ఆల్ మై ఫేవరెట్స్. అవునండి. ఆ రోజున రాజమాత క్యారెక్టర్, శివగామి క్యారెక్టర్కి రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్లీ ఇట్ ఎండెడ్ అండ్ ల్యాండెడ్ విత్ రమ్యకృష్ణ గారు. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించిందండి? మీకు మీరేమన్నా ఊహించారా ఆ క్యారెక్టర్ ఈ హైట్స్కి వెళ్తుంది అనేటువంటిది? వాట్ వాజ్ ద మూమెంటల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి మీకు అప్పటి, మీ ఫీలింగ్స్ ఏంటి? అస్సలు నేను అనుకోలేదు, పిక్చర్ చూస్తున్నప్పుడు కూడా అనుకోలేదు. బట్ నేను ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్. ఆ యూనిట్ తో వర్క్ చేయటం వాస్ మై బెస్ట్ మెమరీస్. ఆ తర్వాత ఇవన్నీ బోనస్ లాగా వచ్చింది ఒకటి తర్వాత ఒకటి. టు బి అ పార్ట్ ఆఫ్ దట్ యూనిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్ జర్నీ అండి. లిటరలీ ఒక ఫ్యామిలీతో కలిసి ఒక జర్నీ చేసినట్టే అది. సో ఐ లవ్ ద జర్నీ ఆఫ్ ద మేకింగ్. మిగతా అది వచ్చిందంట పెద్ద పెద్ద బోనస్లే. దానికంట పెద్ద అన్ఫర్గెటబుల్ మూమెంట్ నాకు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దట్ యూనిట్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యూనిట్ లో ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రొఫెషనలిజం, ఒక డెడికేషన్ అది కనిపిస్తుంటుంది. అందరూ చాలా వార్మ్త్ అండ్ చాలా జెన్యున్ రియల్ పీపుల్. సో చాలా చక్కగా అనిపిస్తుంది లంచ్ దగ్గర నుంచి అంతా. ఇట్ వాస్ లైక్ మెమరబుల్ మూమెంట్స్. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన పాత్రల్లో ఇంకా ఆ హైట్ పాత్రలనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, తర్వాత వచ్చిన పాత్రల్లో దట్ ఈస్ బీయింగ్ అలా అంతా ఆ మ్యాజిక్ అంతా ఒక్కొక్కసారి జరుగుతుంది అంతే. అది రిలీజ్ చేస్తూ అలా వెళ్ళిపోవాలి. మళ్ళీ జరుగుతుందని జరిగితే చాలా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయకూడదు. మిరకిల్ హ్యాపెన్స్ వెరీ ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అన్నట్టుగా. It happens, it doesn't happen. And these kind of magical films and roles will not happen that often. Okay. I'm happy it happened to me at least once in my life. వన్స్ ఇన్ మై లైఫ్ నేను 10 in your life అనొచ్చు. మిగతా పాత్రలు కూడా చాలా గొప్ప చేశారు, వాటికి కూడా వద్దాము. అయితే అండి ఈ పాత్రకి, రాజమాత పాత్రకి, శివగామి పాత్రకి ఫస్ట్ శ్రీదేవి గారిని అనుకున్నారు. శ్రీదేవి గారితో ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిన టైంలో అది సమ్హౌ ఇట్ మిస్డ్ అండ్ ఇట్ కేమ్ టు యూ. శ్రీదేవి గారు చేయాల్సినటువంటి ఒక క్యారెక్టర్ మేము చేసామన్న హ్యాపీనెస్ మీరు ఫీల్ అయ్యారా ఆ టైం? ఆల్వేస్ అండి, నేను ఆవిడ ఫ్యాన్ అంటే నేను నా ప్రతి సాంగ్ లో ఆవిడ రెఫరెన్స్. నేను హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ప్రతి సాంగ్, ప్రతి మేకప్ నుంచి, హెయిర్ డ్రెస్ నుంచి, కాస్ట్యూమ్స్ నుంచి, అన్ని యాక్టింగ్ నుంచి ఆవిడ రెఫరెన్స్ లేకుండా చేసిన పిక్చర్ ఒకటి కాదు నాకు. సో మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆవిడని అనుకుని తర్వాత నాకు వచ్చిందంటే అది దానికంటే నాకు ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆస్కర్ ఫర్ మీ. గ్రేట్. రమ్యకృష్ణ గారు ఇన్ని సినిమాలు చేశారు, ఇంత జర్నీ ఉంది మీకు. వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ రమ్యకృష్ణ అంటే ఏం చెప్తారు? నీలాంబరి క్యారెక్టర్ అంటావా, ఇదంటావా, లేకపోతే శివగామి దేవ్ అంటావా? ఇంకా ఎన్నెన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు చేశారు మీరు. ఆయనకి ఇద్దరిలో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అది చెప్పలేమండి. నేను ఇదే నా లాస్ట్ పిక్చర్ అని నేను చెప్పేటప్పుడు అప్పుడు చెప్తాను ఏది బెస్ట్ అని. మేబీ ద బెస్ట్ ఇస్ yet to come. ఇన్ని గొప్ప నేను అనుకున్నాను ఆ బాహుబలి వస్తుంది. నేను ఆల్మోస్ట్ I wasn't working that much at all. So you never know. నేను బెస్ట్ అనేది ఇప్పుడే చెప్పను, ఇంకా టైం ఉంది. మీ కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తున్నాము. మీరు బిగినింగ్ డేస్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒక టైంలో మీకు ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. ఆ టైంలో నుంచి ఒక్కసారిగా తిప్పుకుని ద మోస్ట్ గ్లామరస్
అండ్ ద పర్ఫార్మింగ్ వీడియో యు ఆర్ పర్ఫెక్ట్ బ్లెండింగ్ ఆఫ్ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ అనేటువంటి ఒక గొప్ప కాంట్రిబ్యూషన్, ఒక కాంప్లిమెంట్స్ మీరు తెచ్చుకున్నారు. ఆ స్ట్రగుల్స్, బిగినింగ్ డే స్ట్రగుల్స్ వద్దు అనుకొని వెళ్ళిపోయేంత పరిస్థితులు కూడా ఆ రోజుల్లో మీకు ఏర్పడ్డాయి. వాటి నుంచి తట్టుకొని ఈ స్థాయికి ఎదిగారు. హౌ డు యూ అనలైజ్ యువర్ కెరీర్, ది లాంగెస్ట్ జర్నీ? ఆ స్ట్రగుల్ ని దాటడానికి నాకు బ్లెస్సింగ్ అనేది రాఘవేంద్రరావు గారు. ఆయన లేకపోతే నేను ఆ స్ట్రగుల్స్ అంతా దాటేదాన్ని కాదు. సో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. నా కెరియర్ లో నేను ఒక స్టార్ అయ్యానంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ రాఘవేంద్రరావు గారు. సో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ మై గ్రాటిట్యూడ్ టు హిమ్. ఓకే. ఇక తర్వాత ఒకసారి ఇక అల్లుడు గారితో స్టార్ట్ అయినటువంటి ఇదే కదా, అల్లుడు గారే కదండి టర్నింగ్? అవును, అల్లుడు గారి నుంచి ఆ తర్వాత అల్లరి మొగుడు. అల్లుడు గారు, మీ అల్లుడు గారికి నేనే పిఆర్ఓ, అల్లుడు గారికి నేనే పిఆర్ఓ. మిమ్మల్ని ఎప్పటి నుంచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు? అవునవునవును, అల్లుడు గారి దగ్గర. హ్యాపీ టు సీ యు ప్రభు గారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎలా ఉంది పర్సనల్ లైఫ్, ఎలా ఉంది? హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్? యు ఆర్ ద వన్ హీరోయిన్ ట్రావెలింగ్ బిట్వీన్ చెన్నై అండ్ హైదరాబాద్. యా, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్ యాజ్ ఇట్ ఇస్. బాబు కదండి, ఒక బాబు కదా? యా 18 అయిపోయింది. ఎంత? 18 ఇయర్స్. ఏం చేస్తున్నాడండి బాబు? ఇప్పుడు 11th చేస్తున్నాడు, ఫినిష్ చేస్తున్నాడు. ఏంటి, ఏమవుతాడు? రమ్యకృష్ణ గారి లాగా యాక్టర్ అవుతాడా? అనుకుంటున్నాను. కృష్ణవంశీ గారి లాగా డైరెక్టర్ అవుతాడా? రమ్యకృష్ణ గారి లాగా యాక్టర్ అవుతాడా? కృష్ణవంశీ గారి లాగా డైరెక్టర్ అవుతాడా? ఏదైనా బాగా హ్యాపీగా ఉంటే చాలండి నాకు. ఓకే. ఐ థింక్ హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ ఇన్ లైఫ్ ప్రభు గారు. ఎక్కడ ఏం చేసినా, సక్సెస్ వచ్చినా లేకపోయినా, ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఒక పర్సన్ హూ సీస్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వాట్ ఐ వాంట్ హిమ్ టు బి. అది మాత్రం మీరు ఎప్పుడు ఒక లైఫ్ని మాత్రం యూ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్ టు యూ. Be prepared, do whatever efforts you have to do. In the process, be peaceful, be happy. కుదిరితే make others happy, లేకపోతే harm చేయకండి, అంతే motto of life. That is the motto of the life. అట్లాగే రమ్యకృష్ణ గారు ఇన్ని గొప్ప క్యారెక్టర్ చేశారు, ఇంత లాంగెస్ట్ జర్నీ ఉంది మీకు. రమ్యకృష్ణ గారికి అవార్డ్స్ అనేటువంటి ఏమి వచ్చినాయి, ఏమి రావాలి? మీ పేరు ఆ రోజుల్లో ఒకసారి పద్మశ్రీకి మీ పేరును సజెస్ట్ చేశారనేటువంటిది కూడా వినిపించింది, నిజం? అవార్డ్స్ మీద కానీ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? వచ్చినాయి ఏమేంటి, రావాల్సినవి ఏంటి చెప్పండి. నాకు ఐ డోంట్ నో అండి, అవార్డ్స్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్. నాకు దాని మీద ఉన్న generally I think diplomat, to be very honest, doesn't matter. Awards does not matter. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు నీలాంబరి క్యారెక్టర్ కానీ లేకపోతే ఉండేవి, ఆ తర్వాత నాకు అసలు అవార్డ్స్ మీద అసలు ధ్యాసే లేదు. యు ఆర్ వెరీ మచ్ రివార్డెడ్ హీరోయిన్. ఆ అవార్డెడ్ కూడా అనేది ఉంటే ఇట్ వుడ్ బి గ్రేట్. యా, మేబీ మంచి క్యారెక్టర్స్ వచ్చిందా, మంచి వర్క్ చేసామా, ఇంటికి వచ్చామా, ఇంట్లో హ్యాపీగా ఉన్నామా, అందరినీ హ్యాపీగా పెట్టుకున్నామా, మన హ్యాపీనెస్ ని మనం ఫైండ్ చేసామా లైఫ్ లో, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు బహుభాషా నటి కూడా, అన్ని లాంగ్వేజ్ లో కూడా చేశారు. తమిళ్ చేశారు, కన్నడ, తెలుగు, ఓకే ఆఫ్ కోర్స్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కూడా చేశారు కదండి. ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు పూర్తయినాయండి? నాకు అదే తెలియట్లేదు ప్రభు గారు. I really don't know. ఎందుకంటే అది ఎలా లెక్కండి, గెస్ట్ అపియరెన్సెస్ చేశాను చాలా, డాన్స్ ఒక సాంగ్ యాక్ట్ చేశాను చాలా పిక్చర్స్ లో. సో ఎలా లెక్క చేస్తారు ఇది నాకు అర్థం కాదు. లెక్క పెట్టుకోలేదు. మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేసినవి అనుకుంటే I don't know. I really don't know. మేబీ ఒక 200 ఉండొచ్చా? I really don't know ప్రభు గారు. ఓకే, ఎనీహౌ నెంబర్ అనేటువంటిది లేకపోయినా మీరు చేసినటువంటి క్యారెక్టర్స్లో ఉన్నటువంటి ఆ సత్తా కానీ, ఆ పర్ఫార్మింగ్ వాల్యూస్ అనేటువంటి చాలా గొప్పగా ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ రమ్యకృష్ణ ఈజ్ కెప్ట్ హైట్స్. చాలా గొప్ప హైట్స్లో ఉన్నారు మీరు యాజ్ అన్ యాక్ట్రెస్గా, మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్గా ఉన్నారు.
ఇప్పుడు రంగమార్తాండలో కూడాను ఒక మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ ఎవ్రీ యాంగిల్ ఏ కోణంలో చూసుకున్నా కూడా రమ్యకృష్ణ ఈజ్ వెరీ వెరీ ప్రాస్పరస్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ అండ్ ప్రాస్పరస్ కెరీర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాతో జాయిన్ అయినందుకు సుమన్ టీవీ ప్రేక్షకుల తరఫున మా మేనేజ్మెంట్ పక్షాన కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రభు గారు. మీ ఇంట్లో కూడా అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. మీ ఇంట్లో మా ఇంట్లో అందరూ మీ ఫ్యాన్సే. మీరు ఒకసారి మా ఇంటికి భోజనానికి వచ్చాను. మా ఇంటికి భోజనానికి వచ్చారు. అవును, మీరు నేను ఎంతో పిలిచి మీరు చాలా అభిమానంగా వచ్చారు ఆ రోజు. రియల్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్. మర్చిపోలేము ఆ రోజు మేము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఇప్పుడు కృష్ణవంశీ గారు నాకు టైం బౌండ్స్ పెట్టారు. ఏంటో తెలుసా, రమ్యకృష్ణ గారి ఇంటర్వ్యూ 20 minutesలో ఫినిష్ చేసేయాలి. షీ హ్యాస్ టు అటెండ్ సమ్ అదర్ ఇంటర్వ్యూ ఉంది, కాబట్టి నువ్వు త్వరగా వదిలిపెట్టు, మీరిద్దరు కూర్చుంటే ముచ్చట్లాడుకుంటారని చెప్పారు చాలా స్ట్రిక్ట్గా. అందుకే త్వరగా వదిలేస్తున్నాను. ఇట్స్ ఏ వండర్ఫుల్ మూమెంట్ టు టాక్ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభు గారు. నమస్తే. థ్యాంక్ యూ. బాయ్.